ఈ నెల 14వ తేదీ జరగాల్సిన జనసేన ఆవిర్భావ సభను చివరి నిమిషంలో రద్దు చేశారు. రద్దు చేయడానికి వాళ్ళు చెప్పుతున్నటువంటి కారణం ఎండల ప్రభావం వల్ల ఆ సభను రద్దు చేశాము అని. సరే, ఈ కారణం కనుక సహేతుకమైతే, ఈ కారణం కనుక నిజమైతే జీవితంలో ఎప్పుడూ కూడా జనసేన ఆవిర్భావ సభలు జరిపి ఉండకూడదు, భవిష్యత్తులో జరపలేదు. ఎందుకంటే మార్చి 14 అంటే ఖచ్చితంగా ఎండలు అంతో ఎంతో లేకుండా ఉండవు. ఈసారి కానీ అంతే, అంతో ఎంతో ఎండలు స్టార్ట్ అయ్యాయి. ప్రతిసారి ఎండలే ఉంటాయి కదా మార్చి 14 అంటే. గజ్జ గజ్జ వనికే సలేం ఉండదు కదా. మరి ఇంతకుముందు నిర్వహించారు, భవిష్యత్తులోనూ తర్వాత నిర్వహిస్తారు. బట్ ఇప్పుడు ఎందుకు అని అంటే, ఆ సభ నిర్వహించి ఆ సభలో ఏం మాట్లాడాలి, ప్రజల ముందుకు వచ్చి మనం చాలా కీలక విషయాల్లో ఏం సమాధానం చెప్పాలి అనే దాని మీద క్లారిటీ ఉండి ఉండకపోవచ్చు. ఏమేమో మాటలు చెప్పాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేకపోతున్నాం అని చెప్పి ప్రజల ముందుకు వచ్చి ఆ ధైర్యం లేకుండా ఉండొచ్చు. అన్నిటికీ మించి రాష్ట్రంలో కొన్ని రాజకీయ కీలక పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. ఉగాది రోజు లేదంటే నెక్స్ట్ ఒక మంచి ముహూర్తం చూసి మంత్రివర్గ విస్తరణ, లేకుంటే లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెడుతున్నారా, ఏవో కొన్ని కీలక మార్పులకైతే నాంది పలకబోతూ ఉంది. సో ఆ కీలక మార్పుల తర్వాత జనసేన పార్టీ ప్రస్థానం ఏ విధంగా వాళ్ళ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు, సో కూటమిలో రాజకీయంగా వాళ్ళ స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ అన్ని విషయాల మీద క్లారిటీ రావాల్సి ఉంది. బహుశా ఇప్పుడు కనుక 14వ తేదీ ఆవిర్భావ సభ జరిపి ఆడ మనం ఏమేమో మాట్లాడి, మామూలుగా ఆయనకు అలవాటే, ఆయన మాట్లాడిన మాటలను ఎవరూ పెద్ద సీరియస్గా తీసుకున్నది వేరే విషయం. సరే, ఆయన గుడ్డిగా అభిమానించే వాళ్ళని ఆయన కన్విన్స్ చేయగలగాలి కదా. ఆ కన్విన్స్ చేసే ప్రసంగమైనా కావాలి, ఆ కన్విన్స్ చేసే మాటలైనా కావాలి. ఇప్పుడు దేని మీద క్లారిటీ ఉన్నట్లేదు. ఈ 2 నెలలు ఏం చేశారో క్లారిటీ లేదు. ఎన్నికల ముందు ఊగి ఆరిసి జుట్టులో చేయిబెట్టి ఎన్నికి దొబ్బి 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 మనం అధికారంలోకి వచ్చి ఏం చేశామో చెప్పలేదు. ఒకవేళ నెక్స్ట్ లోకేష్ గారి నాయకత్వానికి మద్దతు ఇస్తారా, లోకేష్ గారిని నాయకుడిగా కూర్చోబెడితే ఈయన స్టాండ్ ఏంటి అన్నదాని మీద క్లారిటీ ఉండొచ్చు, కానీ బయటకు చెప్పే ధైర్యం ఉండట్లేదు. మరి ఇప్పుడు ఆవిర్భావ సభ పెట్టి దాని మీద నుంచి ఏం ప్రసంగించాలి, ఏం చేయాలి? సో అందుకని చెప్పి ఆ సభ జరపకపోతే సరిపోతుంది కదా అని చెప్పి ఆ సభను రద్దు చేసి, ఏమంటే ఎండలు ఉన్నాయిలే, మీరు మీ ఊర్లలో జరుపుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. సో వచ్చే సంవత్సరం 27 వస్తే ఆవిర్భావ సభ పెడితే ఆ తర్వాత నెక్స్ట్ ఇంక 2 ఏళ్ళకి ఎన్నికలు ఉంటాయి కాబట్టి ఇంకా అప్పటికి రాజకీయంగా ఒక క్లారిటీ అనేది వచ్చింటుంది కాబట్టి కూటమి పరంగా అయినా ఓవరాల్గా రాష్ట్రంలో అయినా అప్పుడు ఏమైనా ఎంత ఊగినా ఎంత అరిసినా అరుపులకు ఆ ఊగడానికి నెక్స్ట్ ఎన్నికలకు సంబంధించి ఒక బేస్ అనేది ఏర్పాటు అయి ఉంటుంది కాబట్టి అప్పుడు ఊగచ్చులే అని చెప్పి రద్దు చేసుకున్నట్లు ఉన్నారు. అంతకుమించి ఎండలని కాదు, ఇంకొకటని కాదు, దేని మీద క్లారిటీ లేదు కదా. పోనీ వీళ్ళు పెద్దగా చేసింది ఏం లేదు కదా. ఇంకా అట్లాంటప్పుడు జనం ముందుకు ఎట్లా వస్తారు? జనం ముందుకు వచ్చే ధైర్యం లేకనే రద్దు చేసుకున్నట్లయితే అనిపిస్తూ ఉంది.